టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా? అయితే పసుపు కుంకుమ చీర సారెలతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా మీ పేరు, అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 7337554666. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనము కాంప్లిమెంటింగ్ గురించి, అంటే మనకి ఎదుటి వ్యక్తిలో ఏదైనా నచ్చింది అనుకోండి, లేదా ఏదైనా చూడగానే మనకి నచ్చింది, సో దానికి ఎలా కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంటింగ్ అంటే మనకి బాగా నచ్చిందని చెప్పడము లేదా మెచ్చుకోవడము, అట్లాంటి సందర్భాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఏ సెంటెన్సెస్ని యూజ్ చేయాలి. తర్వాత కాంప్లిమెంట్స్ని ఒక్కొక్కసారి అంటే మనము ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ రాదనుకోండి, మనం ఎలా ఇన్వైట్ చేయాలి కాంప్లిమెంట్స్ని, లేదా కాంప్లిమెంట్ని ఎలా రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్టింగ్ అంటే పొలైట్గా రిజెక్ట్ చేయడం, అది ఎలా అనేటువంటిది డిఫరెంట్ సెంటెన్సెస్ చూద్దామండి. ఓకే, మనం ఫస్ట్ సింపుల్ సెంటెన్సెస్తో మాట్లాడదాం. కాంప్లిమెంటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనము ఎదుటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం కదా, ఇవ్వాలి కూడా యాక్చువల్లీ. అలా ప్రయారిటీ ఇచ్చినప్పుడు అంటే ప్రైజింగ్ అనేటువంటిది ఎవరికైనా నచ్చుతుంది కదా. సో మనం కాన్వర్జేషన్ అనేది ఫ్రెండ్లీగా సాగాలి అంటే వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దట్ కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ అనమాట. కాంప్లిమెంటింగ్ అనేది చేయాలి. చాలామంది వాళ్ళకి ఎంత నచ్చినా కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వరు ఒక్కొక్కసారి. కాంప్లిమెంట్ ఇచ్చినందువల్ల ఏంటి అంటే ఫీల్ గుడ్ అనేటువంటిది, అంటే ఒక ఏమంటారు, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో కాంప్లిమెంటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. స్మాల్ అయినా బిగ్ అయినా కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది మంచిదన్నమాట. నెక్స్ట్ చూడండి, యూ లుక్ సో బ్యూటిఫుల్, లేదా హౌ నైస్ యూ లుక్, అంటే మీరు చాలా అందంగా కనిపిస్తారండి, లేదా మీరు చాలా బాగా కనిపిస్తారు, మీరు ఎంత బాగుంటారు, అట్లాంటి దానికి ఆ సెంటెన్స్. నెక్స్ట్, యూ లుక్ లవ్లీ, యూఆర్ లుకింగ్ వెరీ నైస్ టుడే, ఇవాళ చాలా బాగున్నారండి, లేదా మీరు చాలా బాగా కనిపిస్తున్నారు, యూ లుక్ సో లవ్లీ అని అనొచ్చు. నెక్స్ట్, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ ఆర్ బ్యూటిఫుల్ స్మైల్, లేదా ఇంకేదైనా క్వాలిటీ మీకు నచ్చింది అనుకోండి, అది యాడ్ చేసి మీరు అనొచ్చు. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ ఆర్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్. కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయి కదా, సో వాటిని మనము అంటే అప్రిషియేట్ చేయడం, లేదా అంటే వాటిని కాంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, యూ ఫినిష్డ్ ఇట్ ఇన్ రికార్డ్ టైమ్ ఆర్ యూ ఫినిష్డ్ ఇట్ ఇన్ నో టైమ్, దట్స్ గ్రేట్. అంటే ఏదైనా వర్క్ ఇచ్చారు చాలా తక్కువ టైంలో, రికార్డ్ టైం మీన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం, వెరీ లెస్ టైం, తక్కువ టైంలో కంప్లీట్ చేశారనుకోండి వేరే వాళ్ళు చేసిన దానికన్నా, అట్లాంటి టైంలో, లేదా చాలా పెద్ద వర్క్ అయినా సరే చాలా తొందరగా కంప్లీట్ చేసినప్పుడు, అట్లాంటి టైంలో మనము ఈ కాంప్లిమెంటింగ్ సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. అంటే జనరల్గా ఆఫీస్ వర్క్ ప్లేస్లో యూజ్ చేసే సెంటెన్స్ ఇది. యూ ఫినిష్డ్ ఇట్ ఇన్ రికార్డ్ టైం ఆర్ యూ ఫినిష్డ్ ఇట్ ఇన్ నో టైమ్, ఎనీథింగ్, ఏదైనా వర్క్ కంప్లీట్ అయినప్పుడు. నెక్స్ట్, హౌ కుడ్ యూ డూ ఇట్ సో క్విక్లీ, ఆర్ ఇలా అనొచ్చు, లేదా ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతావు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా పని కావచ్చు. కొంతమందికి బాగా నైపుణ్యం ఉందనుకోండి, వేరే వాళ్ళు చేసేదానికన్నా ఫాస్ట్గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కొన్ని ట్రిక్స్ తెలుసు, లేదా ఎలా చేయాలి ఫాస్ట్గా అనేటువంటి టెక్నిక్ తెలుసు. సో అట్లాంటి టైంలో మనము హౌ కుడ్ యూ డూ ఇట్ సో ఫాస్ట్ ఆర్ హౌ కుడ్ యూ డూ ఇట్ సో క్విక్లీ అనే సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, వాట్ అ నైస్ షర్ట్ ఆర్ వాట్ అ నైస్ డ్రెస్, ఎవరిదైనా డ్రెస్ నచ్చింది అనుకోండి, సో అట్లాంటి టైంలో మనము యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్. వాట్ అ నైస్ శారీ అనొచ్చు, వాట్ అ నైస్ డ్రెస్, వాట్ అ నైస్ షర్ట్ అనొచ్చు, ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, మీకు ఏదైనా నచ్చినప్పుడు మనము ఆ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, యూ ఆల్వేస్ డ్రెస్ వెరీ నైస్లీ. కొంతమంది ఎప్పుడు నీట్గా డ్రెస్అప్ అవుతూ ఉంటారు, అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి. సో అట్లాంటి టైంలో యూ ఆల్వేస్ డ్రెస్ వెరీ నైస్లీ, మీరు ఎప్పుడు బాగా రెడీ అవుతారండి, అంటే బాగా మంచిగా రెడీ అవుతారు అని. దట్ డ్రెస్ రియల్లీ సూట్స్ యూ, ఆ డ్రెస్ మీకు చాలా బాగా నప్పింది, లేదా దట్ శారీ రియల్లీ సూట్స్ యూ, దట్ షర్ట్ రియల్లీ సూట్స్ యూ. ఓకే, నెక్స్ట్, యువర్ డ్రెస్ ఈజ్ నైస్, ఐ లైక్ ఇట్, లేదా మీ డ్రెస్ బాగుంది, నాకు నచ్చింది. సో ఇలా మనము ఈ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేయవచ్చు. దట్స్ ఎ స్ప్లెండిడ్ ఐడియా, అంటే వావ్, చాలా మంచి ఐడియా చెప్పారు, ఓకే అనేటువంటి ఉద్దేశం అనమాట. నెక్స్ట్, యు హవ్ గాట్ అ బ్రిలియంట్ మైండ్, చాలా తెలివైన వాడివి అని చెప్పడానికి యు హవ్ గాట్ అ బ్రిలియంట్ మైండ్. ఇంటెలిజెంట్ అనేటువంటిది కొంచెం పాత వర్డ్ కదా, సో యూ కెన్ సే లైక్ దిస్.
నెక్స్ట్ యూ కాంట్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years, యూ లుక్ సో యంగ్. అంటే మీకు పెళ్ళై 25 సంవత్సరాలు అంటే మేము నమ్మలేకపోతున్నాం, మీరు ఇంకా చాలా యంగ్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశం అనమాట. నెక్స్ట్ యూ ఆల్వేస్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు యువర్ వర్క్. అంటే మీరు ఎప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారు, అంటే చాలా కష్టపడి పనిచేస్తారు. లేదా మనం ఏదైనా వర్క్ ఇస్తే మంచి ఎఫర్ట్ తోటి పనిచేస్తారు, అంటే ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా చాలా బాగా వర్క్ చేస్తారు, ఎప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారు అనేటువంటి ఉద్దేశం అనమాట. నెక్స్ట్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఏదైనా వర్క్ బాగా జరిగిందనుకోండి, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అనేటువంటి అప్రిసియేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, అదర్వైజ్ వీ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు మీట్ ది డెడ్ లైన్. అంటే ఆఫీస్లో అంటే నీ వల్ల, అంటే నువ్వు కష్టపడడం వల్లే మేము లాస్ట్ మినిట్ టార్గెట్స్ అనేవి అచీవ్ చేయగలిగాము, లేదా డెడ్ లైన్స్ అనేవి మీట్ అవ్వగలిగాము. అంటే దేనికైనా ఒక టైం లైన్ అని కానీ, లేదా ఇంత నంబర్ ఆఫ్ వర్క్ జరగాలని ఒక టార్గెట్ ఉంటుంది కదా. సో ఆ టార్గెట్ అనేది ఎవరి వల్ల అచీవ్ అయిందనుకోండి, ఆ టైంలో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, అంటే జనరల్ అప్రిసియేషన్ అనేది సరిపోదు, వాళ్ళని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ ఎఫర్ట్స్ని మనము రికగ్నైజ్ చేయాలి అనుకున్న టైంలో మనము ఈ సెంటెన్స్ యూజ్ నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అనేటప్పుడు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, అదర్వైజ్ వీ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ది టార్గెట్స్ ఆర్ మీట్ ది డెడ్ లైన్. ఓకే. నెక్స్ట్ యూ లుక్ స్టన్నింగ్ ఇన్ దిస్ డ్రెస్. యూ లుక్ స్టన్నింగ్ అంటే వావ్ చాలా బాగున్నారు ఈ డ్రెస్లో అని. ఓకే. ఆర్ యూ లుక్ స్టన్నింగ్ ఇన్ దిస్ అటైర్. అంటే అటైర్ అన్నా కూడా డ్రెస్సింగే అనమాట. సో చాలా బాగా కనిపిస్తున్నారు అని చెప్పడానికి మనము ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. యూ హ్యావ్ అ రియలీ నైస్ వే ఆఫ్ పుట్టింగ్ ద థింగ్స్ ఆర్ పుట్టింగ్ థింగ్స్. అంటే మీరు ఏదైనా చాలా చక్కగా చెప్తారు లేదా చక్కగా చేస్తారు. అంటే కొన్ని పనులు కొంతమంది చేస్తే ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది మనకి, కొంతమంది మాట్లాడినా కూడా బాగా అనిపిస్తుంది కదా. సో అట్లాంటి టైంలో ఇఫ్ యూ వాంట్ టు అప్రిషియేట్ యూ కెన్ సే లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు కాంప్లిమెంట్, యూ హ్యావ్ అ రియలీ నైస్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్. అంటే మీకు చాలా మంచి, అంటే నేర్పరితనం ఉంది, మీరు చాలా చక్కగా చెప్పగలరు, చాలా చక్కగా చేయగలరు అనేటువంటి ఉద్దేశం. నెక్స్ట్ యూ లుక్ లవ్లీ విత్ యువర్ హెయిర్ షార్ట్. అంటే మీకు ఈ షార్ట్ కట్ బాగుందండి, అంటే షార్ట్ హెయిర్ బాగుంది, షార్ట్ చేయించారు బాగుంది అనేటువంటిది. నెక్స్ట్ దట్ కలర్ డస్ సూట్ యూ. అంటే మీకు ఈ కలర్ బాగా నప్పుతుంది. ఇక్కడ మీరు సెంటెన్సెస్లో గమనించాల్సింది ఏంటి అంటే వీఆర్ సేమ్, అంటే సేమ్ కాంప్లిమెంట్ అయినా వీఆర్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్. వేరే వేరే రకంగా ఎలా చెప్తున్నాం సెంటెన్సెస్ అనేది గమనించండి. ఓకే. దట్ కలర్ డస్ సూట్ యూ అంటే ఆ కలర్ మీకు బాగా నప్పిందండి అనటానికి. ఓకే. యూ ఆల్వేస్ స్పీక్ సో పొలైట్లీ. అంటే మీరు ఎప్పుడు చాలా పొలైట్గా మాట్లాడతారు, చాలా సౌమ్యంగా మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. నెక్స్ట్ హౌ కుడ్ యూ ఫిగర్ అవుట్ అ సొల్యూషన్ సో ఈజీలీ. అంటే కొంతమంది ఎట్లా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే లేదా ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా సరే దానికి ఈజీ సొల్యూషన్ని కనుక్కుంటారు, అంటే ఈజీగా చాలా తొందరగా సొల్యూషన్ అనేది కనుక్కుంటారు, ఆల్టర్నేట్స్ కనుక్కుంటూ ఉంటారు కదా. సో అట్లాంటి టైంలో మనము వాళ్ళని కాంప్లిమెంట్ చేయడానికి హౌ కుడ్ యూ ఫిగర్ అవుట్ అ సొల్యూషన్ సో ఈజీలీ అనేటువంటి కాంప్లిమెంట్ని మనము యూజ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఇన్వైటింగ్ ది కాంప్లిమెంట్, తర్వాత ఆ కాంప్లిమెంట్ ఎలా ఒకరి నుంచి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అది ఎలా కాంప్లిమెంట్ అనేది ఇన్వైట్ చేయాలి, తర్వాత రిప్లై ఎలా చేయాలి. ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నారు అనుకోండి, దానికి రిప్లై ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ఆన్సరింగ్. అంటే ఎవరైనా మనని కాంప్లిమెంట్ చేశారనుకోండి, మనము దానికి రిప్లై ఇవ్వకపోతే బాగుండదు కదా. సో జనరల్గా మనము థ్యాంక్స్ అంటూ ఉంటాము. ఓకే. సో కొంచెం సెంటెన్స్ లాగా ఎలా చెప్పొచ్చు అనేది చూడండి. థ్యాంక్స్, ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్. అంటే మీకు నచ్చినందుకు సంతోషం అండి, ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్. ఓకే. నెక్స్ట్ రియలీ. అంటే బాగుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఓ అవునా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఏమోనండి నాకు తెలీదు, అంటే మీరు చెప్తున్నారు బాగుందని, నాకైతే అంతగా అనిపించట్లేదనో లేకపోతే సంథింగ్ అనమాట, ఓ అవునా అనేటువంటి దానికి. నెక్స్ట్ థ్యాంక్ యూ, ఐ థింక్ ఇట్ సూట్స్ యూ టూ. అంటే ఎవరన్నా ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడీ ఈజ్ టెలింగ్ యువర్ శారీ ఈజ్ నైస్ ఆర్ యువర్ లుకింగ్ స్టన్నింగ్ ఇన్ దిస్ శారీ అన్నారనుకోండి, ఓ థ్యాంక్ యూ, ఈవెన్ దిస్ విల్ సూట్ యూ. అంటే మీకు కూడా ఇది సూట్ అవుతుంది. ఆర్ యూ విల్ లుక్ నైస్ ఆన్ ఇట్ విల్ లుక్ నైస్ ఆన్ యూ టూ. అంటే మీకు కూడా ఇది చాలా బాగా నప్పుతుంది, మీకు వేసుకున్నా కూడా బాగుంటుంది అని చెప్పడం అనమాట. ఓకే. నెక్స్ట్ నైస్ ఆఫ్ యూ సే సో. ఓకే. అంటే
చాలా థ్యాంక్స్ అండి ఇలా చెప్పినందుకు, నైస్ ఆఫ్ యూ సే సో అంటే దానికి మీనింగ్ కూడా థ్యాంక్స్ అనేటువంటి మీనింగే అనమాట. ఓకే, సో ఇలా మనము ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు మనము ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చిన. అయితే కాంప్లిమెంటింగ్ ఇన్వైటింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఒకటి మనం వేసుకున్నాము లేదా బాగా రెడీ అయ్యాము, ఎవరు అప్రిషియేట్ చేయలేదు అంటే, ఎవరు కాంప్లిమెంట్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు రికగ్నైజ్ చేయలేదు, అట్లాంటప్పుడు మనమే ఎదుటి వాళ్ళని ఒకవేళ అంటే ఎలా ఉంది అని అడగడము, లేదా ఒక కాంప్లిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ వీ డిడ్ంట్ గెట్ ఇట్. సో అట్లాంటి టైంలో మనం ఎలా ఇన్వైట్ చేయాలి కాంప్లిమెంట్ అనేది చూద్దాం. ఇది కూడా ఒక 2-3 సెంటెన్సెస్ యూస్ చేయొచ్చండి. నేను జస్ట్ మీకు స్ట్రక్చర్ చెప్తాను. నెక్స్ట్, ఇన్వైటింగ్ అంటే ఏం లేదండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ వీ డిడ్ంట్ గెట్ ది కాంప్లిమెంట్. సో అట్లాంటి టైంలో వీ కెన్ క్వశ్చన్ ది అదర్ పర్సన్ ఆర్ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ది కాంప్లిమెంట్ అనమాట. అంటే మనమే అడిగి కాంప్లిమెంట్ అనేది తెప్పించుకోవడం. ఓకే, చూడండి, ఇజంట్ ఇట్ నైస్ అంటే ఇది బాగుంది కదా అంటే ఒకటి ఏదైనా వస్తువు కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఇట్ కెన్ బి యువర్ అటైర్, యువర్ డ్రెస్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ ఆస్క్ దిస్ సింపుల్ క్వశ్చన్, ఇజంట్ ఇట్ నైస్, బాగుంది కదా, బాగాలేదా. ఓకే, హౌ డస్ ఇట్ లుక్, ఈవెన్ దిస్ అంటే ఎలా ఉంది, బాగుంది కదా అన్నటువంటి ఉద్దేశం అనమాట. నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై హెయిర్ స్టైల్. ఓకే, హియర్ యూ కెన్ చేంజ్ హెయిర్ స్టైల్ అండ్ యూ కెన్ యూజ్ సమ్ అదర్ వర్డ్ ఆల్సో, దట్ నౌన్ కెన్ బి చేంజ్డ్. అంటే ఎలా ఉంది నా హెయిర్ స్టైల్, ఆబ్వియస్లీ డెఫినెట్లీ అంటే ఎదుటి వాళ్ళు బాగుందని అంటారు కదా. ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు యూ దెన్ దెల్ బీ టూ ఫ్రాంక్ అబౌట్ దేర్ ఒపీనియన్, ఆర్ మొహమాటానికైనా బాగుంది అని చెప్తారు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ దెల్ టెల్ బ్యాడ్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెల్ టెల్ గుడ్. ఓకే, నెక్స్ట్, లుక్ ఎట్ దిస్ బ్యాగ్, డోంట్ యూ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, ఇది చూడండి బాగుంది కదా, డోంట్ యూ థింక్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ అంటే బాగున్నట్టు మీకు అనిపిస్తుందా, మీకు ఎలా అనిపిస్తుంది అని అడగడమే అనమాట. అంటే ఇలా క్వశ్చన్స్ అంటే ప్రోబింగ్ వల్ల, దీన్ని ప్రోబింగ్ అంటారు. అంటే క్వశ్చన్స్ అడగడం వల్ల వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ కాంప్లిమెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్లిమెంట్స్. అంటే కాంప్లిమెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, హౌ యూ షుడ్ ఆన్సర్ ది కాంప్లిమెంట్ అండ్ హౌ యూ షుడ్ ఇన్వైట్ ది కాంప్లిమెంట్. సో ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.